గొప్ప దేవ, నీ ఘనమైన పాదములకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబుల దేవ, సైన్యములకు అధిపతి యెహోవా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుడు ప్రభా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. రత్నవర్ణుడా, ధవలవర్ణుడా, 10,000 గుర్తింపదగినటువంటి వాడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అద్వితీయ దేవానైన ప్రేమ మీడ కరుణ శక్తి సంపన్నుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవానికే స్తుతి స్తోత్రం. అల్ప ఒమేగ ఆది అంతం నేనని చెప్పిన దేవానికే స్తుతి స్తోత్రం. సర్వమును సృష్టించినటువంటి మా సృష్టికర్త నీకే స్తుతి స్తోత్రం తండ్రి. మా పితరుల దేవానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మా తల్లిదండ్రుల దేవ మా రక్షకుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ప్రభా నైనా నూతన సంవత్సరాలకు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయినా ఎటువంటి అనారోగ్యాలు ఉన్నాయి తండ్రి. అయా మా కుటుంబాలను మీరు రానికుండా ప్రభా మీరు కాపాడినందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఎటువంటి కోర్టు కేసులు, పోలీస్ కేసులు నా తండ్రి నైనా అయా ప్రభా అనారోగ్యము తండ్రి ఏదైనాను కానీ ప్రభా నైనా మీరు అయినా మా కుటుంబాలకి నా రానికుండా కాపాడుతున్నందుకై నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా మాకు ఇచ్చిన రక్షణ బట్టి, మారు మనసుని బట్టి, బాప్తిస్వాన్ని బట్టి మీ పాదాలకు వెళ్ళిన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభానైనా తల్లి మర్చిన తండ్రి విడిచిన నేను మరుగును విడవను ఎడబాయనని చెప్పిన గొప్ప దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభా అయా నువ్వు చూపిన ప్రేమకి మీకేమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలం ప్రభా. ఉదయకాలం ఆదివారం దినం ఆత్మతో సత్యంతో నేను ఆరాధించే వారంగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. అయా బ్రువు చూపించగలిగిన గొప్ప ప్రేమను మా పట్ల మీరు చూపగలిగినందుకై మీకే వందనాలు. ఈ ఉదయకాలం ప్రభా ఈ రీతిగా నా తండ్రి నైనా స్థితించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీ పాదాలు, స్థితులు, స్తోత్రాలు ప్రభా. మా టీంలో ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నైనా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి 2026లోకి మేమందరం అడుగు పెట్టి ఉంటుండగా ప్రభా నైనా ఏ బిడ్డకి ఏదో అవసరం జరిగిన గొప్ప దేవుడు కనుక నా తండ్రి అయా నీకేం ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నాయన అయా సహాయకుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా అయా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం. నేనే మార్గం సత్యమని చెప్పింది దేవా, నీకే స్తుతులు, స్తోత్రము. అయా మీరు చెప్పిన మీ కృపకి మీకు నిలిచి అయా నేను స్థుతించగలిగిన తండ్రి నాయన మా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తూ ఇదే కాలంలో ప్రభా అయా అన్ని స్థుతులు మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఒక తండ్రి దయగల ప్రభా, నీ ఘనమైన పాదలకై స్తోత్రం 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 ప్రభా. నైనా రాత్రికాల సమయం ప్రేమించి కాపాడి మరొక నూతన దినం ఇచ్చినారు ప్రభా. ఈ దినమంతటి కొరకై స్తోత్రములు, వందములు తండ్రి. ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో మరణమును సమాధిని సైతం జయించి లేచిన పునరుత్తన దినంలో ప్రభా మౌన సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రం 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 ప్రభా. ఇదిగో తండ్రి 2025 సంవత్సరం అంతా కాపాడినారు ప్రభా, నీకు స్తోత్రాలు, వందనములు తండ్రి. నాయన 2026 సంవత్సరంలో ప్రవేశింపజేసినందుకే స్తోత్రం 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 నాయన, నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఓ దేవా 2026 సంవత్సరంలో అంతటి ప్రభా సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు ప్రభా నీ సురక్షితమైన రెక్కల కింద నన్ను మమ్మలను భద్రపరిచి కాపాడ మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం 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 తండ్రి. అలాగున ప్రభా తండ్రి నైనా ప్రభాను ఈ మనసు యొక్క అవయములో నాలుక చిన్నది ప్రభా, ఇది ప్రపంచం ప్రకృతిని శిక్షి పెడుతుంది. నిప్పు చిన్నదైన ప్రభా అడివంతా కలుస్తూ ఉంది ప్రభా. ఈ అవయంలో ప్రభా మరి అదిరెదిరి పడుతూ ఉంటుంది అయితే మా జీవితాలలో ప్రభా తండ్రి ఈ నాలుకను స్వాధీనపరుచుకున్నట్టుకు నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రం 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 ప్రభా. ఇదే నాలుగుతో ప్రభావం మరి ఆశీర్వచనాలు పలుకుతాం, ఇదే నాలుగుతో ప్రభావ మరి తన శాపవచనాలు పలుకుతాం. అలా కాకుండా ప్రభా తండ్రి మా నాలుకను మా స్వాధీనంలో పరుచుకుంటూ నీ సన్నిధిలో ఉంచుకొని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 ప్రభా. ఇదిగో తండ్రి మరి నాయన ప్రభా తండ్రి ఈ శివై టీంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క వీడియోని మీరు జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఓ దేవానికి స్తోత్రములు స్తోత్రం స్తోత్రం తండ్రి. ఈ శివై టీంలో ప్రభా మరి దైవ సేవకులు మరి అనేకులు మరి బోధించుండగా ప్రభా తండ్రి ఏదో కాలయాపన కాకుండా ప్రభా తండ్రి మరి హృదయాంతరంగ జీవితంలో ప్రభా దాన్ని ఆస్వాదించుకొని ప్రభా తండ్రి నాయన నాకే కదా అని ప్రభా మరి అలవరుచుకోవడానికి నీ కృప అనుగ్రహించవలసిన ప్రార్థన చేసుకుంటున్నాను. ఓ దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే ప్రభా మరి కొన్ని
కొన్ని కుటుంబాలలో ప్రభావ మరి తండ్రి దుర్బలమైన జీవితాలు జీవిస్తూ ఉంటున్నారు ప్రభావ. మరి ఆస్తి పంచుకున్నట్టు ప్రభావ తండ్రి చెడు మాటలు పంచుకొని తన పిల్లలకి ఇచ్చిపోతూ ఉంటున్నారు తండ్రి. వాటి ద్వారా తండ్రి నాయన ఈ లోకంలో వ్యర్థం, పరలోకంలో కూడా ప్రభు ప్రవేశం లేదు తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి. అటు వారిని జ్ఞాపకం చేసుకునండి దేవా. మరి నీ కృపలు భద్రపరిచి కాపాడు మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉదయగల తండ్రి, ప్రేమగల ప్రభావ, మరి ఇంతవరకు తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మరి గొప్ప రక్షణ కొరకు స్తోత్రాలు వందనములు తండ్రి. ఈ సేవై టీంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా స్తోత్రాలు వందనాలు. ఇది ఈ యొక్క పరిచర్య ఆశతో కూడుకున్నది కాదు, ఎంతో భారభరితమైనది. అయితే మీ సన్నిధిలో సులువైనది తండ్రి. స్తోత్రము స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాను ప్రభావ. కొంతమంది అనుకుంటా ఉన్నారు మరి నాయన మరి సార్కు పని లేక ఏదో నడిపిస్తున్నాడు ఆయనకేమిలే అనుకుంటున్నారు ప్రభా. అలాంటి హృదయాలతో మీరు మాట్లాడండి ప్రభా. పరిచర్య ఆశమస్తు కూడినది కాదు, ఇది గొప్ప పరిచర్య తండ్రి. మరి నాయన మరి ఎవరైనా ప్రభా మరి తండ్రి రుద్రవైతే లేపితే మరి ఎంత విసుగుపడతారు. అయితే ప్రభా ఇది తనలో మీరుండి, సార్ గారిలో మీరుండి ప్రభా అందరిని లేపి తండ్రి ఒక టీమ్గా ఏర్పరచుకుని ప్రభా మరి మీరు ఉదయకాలానే ప్రభా హృదయమైన తలుపునొద్ద తట్టుతున్నాడు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఇలా వాళ్ళ ఇద్దరు నివాసం చేస్తా వాళ్ళతో భోజనం చేస్తా అని మీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ఈ హృదయమైన తలుపుతున్న ప్రభా ఉదయకాలనే ప్రభా 5 గంటలకు ప్రభా మీరు తడుతున్నారంటే అది విని సార్ గారు కాదు ప్రభా, మీరనుకొని మా హృదయాన్ని తెరవబడి వాక్యాన్ని సిద్ధపడి ప్రభా తండ్రి మరి వాక్యం విని మా జీవితాలలో ప్రభా మరి నైనా తండ్రి దాన్ని అలవర్చుకోవడానికి సహాయం చేయండి. ఓ దేవా, దుర్దినాలు ఉంటున్నాం, చెడు దినాలు ఉంటున్నాం, భయంకర దినాలు, అపాయకర దినాలు ఉంటున్నాం తండ్రి. జబ్బులు రోగాలు కూడుకున్న దినాలు ఉంటున్నాం. అలాంటి దినాలు ఉంటున్నాం ఎంతైనా నీ కృప, నీ కృపలో సాగిపట్టుకు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. పాపముల చేత అపరాధాల చేత చనిపోయి నరకాన్ని తగిన మమ్మల్ని ప్రేమించారు. మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభుని భూలోకానికి నరుడుగా పంపేందుకు స్తోత్రాలు. ఆ పిలిచిన రక్తం ద్వారా మీరు మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. అవును ప్రభావ, రక్షించుకున్నారు, సతుగా చేసుకున్నారు. అదే సందర్భంలో ఈ భూలోకంలో మీ కొరకు జీవించే నిమిత్తం మీరు మాకు అనుగ్రహించిన ప్రతి సదుపాయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ వాక్కులు గ్రంథస్థం చేసి మా భాషలో మేము చదువుకొని అర్థం చేసుకునే రీతిగా మీరు మాకు అనుగ్రహించారు. మీ పరిశుద్ధాత్మ మీరు మాకు బోధకుడుగా ఇచ్చేందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆయా సందర్భాల్లో మీ దాసులను మా మధ్యకు తీసుకొచ్చి మీ లేఖనంలోని అనేకమైన సత్యాలు మీరు మాకు బోధిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభా, అల్లూరులో మీరు ఏర్పాటు చేసుకున్న ఈశ్వర టీం బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఆ టీం ద్వారా జరిగిస్తున్న పరిచయాలన్నింటిని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రతిదినం కూడాను ఉదయకాలం ఈ రీతిగా మరి 5 గంటల నుంచి 6 గంటల వరకు జరిగే ఈ పరిచయాన్ని మీరు దీవించి మీ నామం కనపరచుకోండి. ప్రత్యేకంగా ప్రభా, విశ్వసించిన మేము, రక్షణ పొందిన మేము నీతిలో, భక్తిలో, పరిశుద్ధిలో ఎదిగి వర్తిల్లి రేపు మీరు వచ్చినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసిన పిలువపడే ఆ పిలుపుకు పాత్రగా తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అదే సందర్భంలో అనేక ఆత్మల రక్షణ కొరకు సమయం అనకుండా సమయంలో ప్రయాసపడాలని మీ వాక్యం మాకు బోధిస్తా ఉంది. లోకంలో జరిగే సంభావం మేము చూసినప్పుడు మీరు అక్కడ చాలా సమీపంగా ఉంటుండగా ప్రభా, సమయం అనకుండా అసమయం అనకుండా స్వార్థ ప్రకటన చేసే ఆ కృపా భాగ్యాన్ని ఈశ్వర టీంకి మీరు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభా, విశ్వాస కుటుంబాల్లో ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఈ దినాల్లోనైనా వారు మేము విశ్వాసం రక్షణ పొందకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దేవా, కరికరం చూపించిన మా ప్రార్థనలకి దగ్గర మీరు బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ మొదటి ఆదివారమున ఈ రీతిగా తండ్రి వాళ్ళ సంఘాల్లో చేరి నేను ఆరాధిస్తుండగా ఆత్మతో సత్యంతో ఆరాధించి మీ సన్నిధిని పరిపూర్ణంగా అనుభవించుకుంటూ సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మరి వచ్చే అది మరి థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ మరి ఇట్లాగా చేస్తుంటారు ప్రభు.
మరి వచ్చే వారం నుంచి కూడా మరి సువార్త దండయాత్రలు పలు చోట్ల జరిగించాలని ఆశ, ఆ కోరిక మీరు అనుగ్రహించిన స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈశ్వర ద్వారా జరిగే పరిచయం నీరు కట్టి ఫలింపు చేయండి. అనేక ఆత్మరక్షణ కొరకు సాధనంగా మీరు వాడుకోండి. మీ క్షేమాన్ని దయచేయండి. అవును, మరి ఒకసారి ప్రభు మరి ఆంధ్రాలోను, నార్త్ రాయలసీమ, తెలంగాణలో జరిగే పరిచయం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. నార్త్ ఇండియా కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎక్కడైతే సువార్తకి తెలుపుకుంటా ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఇరుషు క్షేమ కొరకు ప్రార్థన చేయమన్నారు. ఇస్రాయేల్ జనాంగం కొరకు ప్రార్థన చేయమన్నారు. దేవా, కనికరం చూపించండి. ప్రార్థన ఆత్మను మెండుగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరం చూపించండి. అన్ని మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి. మరి ఒకసారి ప్రభు వాతావరణ పరిస్థితిని బట్టి అనేక మంది భయంకరమైన రోగాల గుండా, కష్టాల గుండా, ఇబ్బందులు పోతా ఉన్నారు. అన్ని పరిస్థితుల్లో మీరు ఆదుకునే దేవుడివి, విడువని ఎడబాయని శాశ్వతమైన ప్రేమతో మీరు ప్రేమిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దయ చూపించండి, సహాయం చేయండి, కనికరం చూపించండి. అన్ని పరిస్థితుల్లో సంతోషంతో, ఆనందంతో మీ యొక్క మార్గంలో మీరు వెంబడించి జీవించు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. కనికరం చూపించండి. మమ్మల్ని మేముగా మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ మీ దీవులను కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగమును కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.